నమస్కారం, నా పేరు సంధ్య. జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. రాజకీయ రగడతో హాట్ గా జన్మభూమి, బాహాబాహికి దిగిన వైరి పక్షాలు. పర్యావరణ పరిరక్షకురాలు సైకిల్ యాత్ర, తునిలో ఘనంగా సన్మానించిన రోటరీ క్లబ్. సత్యదేవుణ్ణి దర్శించుకున్న భన్వర్ లాల్, పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు. పల్లెలో జన్మభూమి గ్రామ సభల సందడి, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రేషన్ కార్డుల అందజేత. సంక్రాంతి ముగ్గుల్లో ఉండే రంగుల్లా అతివల అందాన్ని మరింత పెంచే అద్భుత వస్త్ర శ్రేణి కంకటాల. వివాహాది శుభకార్యాలతో పాటు సకుటుంబ వస్త్ర ప్రపంచం. సరికొత్త డిజైన్లతో శారీస్, సల్వార్స్, పావడాస్, గాగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్. కంకటాల వి స్క్వేర్, ద్వారకా నగర్. ఆలమూరు మండలంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు అధికార ప్రతిపక్షాల జగడాలకు వేదికగా నిలిచాయి. మండలంలో పలు చోట్ల జరిగిన జన్మభూమి గ్రామ సభలు గందరగోళాన్ని సృష్టించాయి. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ ఉండగా వాటిని జన్మభూమి కమిటీ సభ్యులు లాక్కోవడంతో టీడీపీ, వైసీపీ వర్గాలు బాహాబాహికి దిగాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు నడుం బిగించిన సైకిల్ యాత్రికురాలికి తుని పట్టణంలో ఘన స్వాగతం లభించింది. పర్యావరణ పరిరక్షణతో పాటు సైకిల్ వాడకాన్ని పెంచేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విజయలక్ష్మి ఇచ్చాపురం నుంచి తడ వరకు సైకిల్ యాత్రను చేపట్టారు. తుని చేరుకున్న విజయలక్ష్మికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజా హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణతో కలిసి విజయలక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు పేరూరి కిషోర్, సెక్రటరీ సత్యనారాయణ, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సహకారాన్ని శాప్కి ధన్యవాదాలు. తుల్లోకి రాగానే నాకు ఎలాంటి అకామిడేషన్ దొరుకుతుంది అనుకున్నాను. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, వీళ్ళంతా కూడా కిషోర్ గారు, సెక్రటరీ సూర్య గారు, వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే చైర్మన్, మన మున్సిపల్ చైర్మన్ రావడం అనేది, వీళ్ళందరూ రావడం చాలా కష్టం. వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఓన్లీ పిల్లల్ని మోటివేట్ చేస్తుంది ఈవిడికి. మనం కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ పనులను వదిలిపెట్టుకుని వచ్చిన వాళ్ళకి కూడా నాకు కృతజ్ఞతలు. ఈ స్కూల్ యాజమాన్యాన్ని కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఏదైనా సాధించగలదని నేను దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. 53 ఇయర్స్లో ఉన్న నేను చేయగలిగేది యూత్ ఎన్నో చేయొచ్చు. అడ్వెంచర్స్ని కూడా వాళ్ళని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. నేను అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడం వల్ల మహిళల్లో ప్రతిదీ సాధించగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. తను ఏదైనా సాధిస్తుంది అని నేను అనుకుంటున్నాను. నా యాత్ర సక్సెస్ కావాలని మీరందరూ బ్లెస్సింగ్స్ తోటి నేను స్టార్ట్ అవుతున్న నుంచి నెక్స్ట్ నాకు ప్రతిపాడులో నా నైట్ కాల్తుంది. థ్యాంక్ యూ. ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ భన్వర్ లాల్ సత్యదేవుడిని దర్శించుకున్నారు. ఇక్కడికి వచ్చిన కమిషనర్ భన్వర్ లాల్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కాన్స్టిట్యుయెన్సీకి మన ఎలక్షన్స్ ఉంటాయి. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక కాన్స్టిట్యుయెన్సీ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఇంకా ఒకటి, తర్వాత కడప, కర్నూలు, అనంతపూర్ మూడోది. సో దానికి 29th మార్చ్కి ఉన్న సభ్యులు రిటైర్ అవుతున్నారు. సో 29th మార్చ్ ముందే ఎలక్షన్ జరుపుతున్న వాళ్ళకి షెడ్యూల్ ఇప్పించి ఎలక్షన్ జరిపిస్తారు. అదే మాదిరిగా 2 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తర్వాత కడప, కర్నూలు, అనంతపూర్. దానికి కూడా 29th మార్చ్ ముందే ఎలక్షన్ చేయాల్సిందిగా ఉంటుంది. సో ఈ 2 ఎలక్షన్స్ ఒకే ఉంటుంది. ఇప్పుడు 12 జనవరికి ఫైనల్ ఓటర్ జాబితా, దానికి వేరే ఓటర్ జాబితా. జన్మభూమిలో వచ్చిన వినతులన్నింటినీ పరిష్కరిస్తామని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. పిఠాపురం మున్సిపాలిటీలోని వివిధ వార్డులో జరిగిన జన్మభూమి గ్రామ సభలకు హాజరైన ఎమ్మెల్యే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక సీమంతాల్లో గర్భిణీలను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కరణం చిన్నారావు, వైస్ చైర్మన్ పిల్లి చిన్ని, కమిషనర్ రామ్మోహన్ రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీ బడ్జెట్ లో సగం బడ్జెట్ ఎరగలుగుతాం. ఇక్కడ 2 ఏళ్ళు 1,70,00,000 పెట్టాం. ఏమా మాట్లాడేవాళ్ళు ఇటు రావులపాలెంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఇక్కడ జరిగిన గ్రామ సభకు అధికార ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం ఇక్కడ జరిగిన జన్మభూమి సభలో కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులు, విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కేవీవి సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు సత్యబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేయవలసింది తెలుసుకోవడానికి ఈ జన్మభూమి పెట్టి మీ ద్వారా తెలుసుకుని భవిష్యత్తులో చేస్తామని చెప్పడానికి మీ ముందుకు వచ్చాం. ఇది జన్మభూమి. ఉదాహరణకి ఒకే ఒక్క విషయం, ఆయన 2-3 విషయాలు ఇచ్చారు, నేను ఎక్కువ జోలికి పోను. ఫైర్ యాక్సిడెంట్ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ జన్మభూమిలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఈ రావులపాలెంలో ఫైర్ యాక్సిడెంట్ అయినటువంటి కేసులు 4. ఆ 4 ఏ పార్టీయో మాకు తెలియదు, అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఆ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి 4 ఇళ్ళకి 3 ఇళ్ళు ప్రయత్నిగా తీసుకుని ఇప్పుడు మీకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు కూడా చెబుదాం. 1 బీర వీరమ్మ, మానుపాటి పల్లాలు, మానుపాటి సత్యనారాయణ. 3 ఇచ్చాం. ఇంకా ఎన్ని మిగిలాయని ఆలోచించాం.
ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి గ్రామ సభలు దిక్సూచని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని రాయవరంలో జరిగిన గ్రామ సభకు హాజరైన నెహ్రూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొండపల్లి అనంతలక్ష్మి, బతుకమ్మ కొండలరావు. కొండపల్లి అనంతలక్ష్మి ఏదైతే జన్మభూమి అనేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టడానికి కారణమైందో సమస్యల పరిష్కారం, సామాన్యుడికి అధికార యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సామాన్యుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉండేటటువంటి కార్యక్రమం కోసమే జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదే రకమైనటువంటి విధానంతో జన్మభూమి జరుగుతుంది. ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే గత 3 విడతల జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ 4వ విడత జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డులు పూర్తిగా ఇవ్వడం కానీ, అలాగే పెన్షన్లు ఇవ్వడం కానీ, అదే రకంగా ఇళ్ల పరిష్కారం, ఇళ్లని దశల వారీ కార్యక్రమంగా ఇళ్ళు ఇవ్వడం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమాన్ని పరిరక్షించేటటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ జన్మభూమి సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా అభివృద్ధిని కూడా సైమిల్టేనియస్గా తీసుకుని వెళ్తూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కొంత రోడ్ల నిర్మాణం కానీ, చెరువుల నిర్మాణం చేసుకోవడం కానీ, ఇలా నీటి వనరులు సమీకరణ చేసుకోవడం కానీ, ఈ అన్ని కార్యక్రమాలని కూడా అంచెలంచెలుగా చేసుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు రైతాంగానికి కానీ, అటు సామాన్యుడికి కానీ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రధానంగా తెలియజేసుకోవడానికి, వాటిని ప్రభుత్వం అవగాహన కల్పించుకునే అవకాశం మేరకు పూర్తి చేయడానికి వీలుండేటటువంటి కార్యక్రమంగానే జన్మభూమి కార్యక్రమం ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తుని పాత బజారు వీధి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు. ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు సింహద్వారాన్ని ప్రారంభించారు. అంతకుముందు ధర్మకర్తల మండలి చైర్మన్ కుక్కడపు బాలాజీ, యనమల కృష్ణుడు, రాజా అశోక్ బాబు, పోల్నాటి శేషగిరిరావు, ఎస్ఎల్ రాజులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కమిషనర్ ఎస్వి రమణ, ఈవో పులి నారాయణమూర్తి, కారుమూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అతి పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం. మరి దేవాలయానికి ఇచ్చినటువంటి నూతన కమిటీ, అదేవిధంగా చైర్మన్ గారు ఎంతో కృషితోటి ఈ సింహద్వారం ఏర్పాటు చేయడం అనేది మనం అందరూ ఆనందించవలసిన విషయం. ఏ టెంపుల్కైనా శిఖరం సింహద్వారం అనేది ప్రధానమైన. మరి ఈ రోజుకి ఈయన మరి నా చేతుల మీదుగా, అశోక్ గారి చేతుల మీదుగా, చైర్మన్ గారి చేతుల మీదుగా, షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గారి చేతుల మీదుగా, శాసగిరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి చేయించినందుకు మేమందరం కూడా ఆ భగవంతుడికి, ఆ కమిటీ అందరికీ కూడా ఆశీస్సులు ఇమ్మని కోరుకుంటూ సెలవు. రాంపచోడవరం జన్మభూమి గ్రామ సభ అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదం నడుమ సాగింది. సర్పంచ్ నీరంజనీదేవి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన గ్రామ సభలో తొలుత వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత అడబాల బాపిరాజు, ఎంపీడీఓ సరస్వతి, జెడ్పీటీసీ భారతి తదితరులు పాల్గొన్నారు. తీర్చిదిద్దుకోవడానికి అహర్నిశలు ప్రయత్నిస్తాను. కనిష్టంగా నగదును వినియోగించి లావాదేవీలు జరుపుతూ డిజిటల్ నందు సమాజ స్థాపనకు కృషి చేస్తాను. సంపూర్ణంగా ఉపయోగించుకుని
స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించ శాఖ అధికారులు మాట్లాడతారు. అదేవిధంగా ప్రజలు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అధ్యక్షుల వారికి మాట్లాడవలసిందిగా ఈ రోజున మరి 130 మందికి రేషన్ కార్డులు వచ్చినాయంటే సిగ్గులేని ప్రభుత్వం ముందిచ్చిందండి. మీరు అంతా చేతులు ఎత్తండి. మీకు ఎవరిచ్చారో చెప్తున్నారు కానీ మీరు ఎప్పుడైనా ఇచ్చారా? మీకు ఈ రోజున ఒక రంపచోడవరంలో 2450 కార్డులు నా పంచాయతీలో రేషన్ కార్డులు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ సిగ్గులేని ప్రభుత్వం ఎప్పుడైనా ముందుకు వచ్చి చెప్పిందో? పెన్షన్లు ముందు 65 పెన్షన్లు ఉంటే ఈ రోజున 550 పెన్షన్లు నేను 2 సార్లు సర్పంచ్గా నా పంచాయతీలో రాయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్లు 32 పెన్షన్లు ముందు వచ్చినాయి. కానీ సిగ్గులేని ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల మీదకైతే నెత్తి మీద చేయాల్సి కన్నీళ్ళు చూసినంత మాత్రం కడుపు నిండిపోతా. సిగ్గులేని వాళ్ళు వచ్చి మాట్లాడడానికి, ప్రజా సంశయం అడ్డుపడడానికి ఎవరు తగరు? అభివృద్ధి కార్యక్రమాలు ఆపు చేస్తే ప్రజలే మీకు తొక్కేస్తారని నేను సభాముఖంగా చెప్తున్నాను. జిల్లా వాణి న్యూస్ లో మరిన్ని వార్తల్ని చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సంక్రాంతి ముగ్గుల్లో ఉండే రంగుల్లా అతివల అందాన్ని మరింత పెంచే అద్భుత వస్త్ర శ్రేణి కంకటాల. వివాహాది శుభకార్యాలతో పాటు సకుటుంబ వస్త్ర ప్రపంచం. సరికొత్త డిజైన్లతో శారీస్, సల్వార్స్, పావడాస్, గాగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్. కంకటాల, వి స్క్వేర్, ద్వారకా నగర్. వెల్కమ్ బ్యాక్ టు జిల్లా వాణి న్యూస్. పేదల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. కడియపులంకలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి హాజరైన బుచ్చయ్య ఇక్కడ ఐసీడీఎస్ నిర్వహించిన సామూహిక సీమంతాల్లో గర్భిణీలకు పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదించారు. సర్పంచ్ పాపరాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్గాని లక్ష్మీ సత్యనారాయణ, జెడ్పీటీసీ పాలపర్తి రాజా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పిల్లలను పోషించుకోలేక అయ్యా కాస్త వ్యాక్సిన్ ఇవ్వండి, నా కుటుంబం బాగుపడుతుంది అడిగేవాడు కొంతమంది వస్తారు. రేషన్ కార్డు లేదు బాబు, మేము చాలా పేదవాళ్ళం, బయట మార్కెట్లో కొనుక్కోలేము, మాకు కార్డు ఇవ్వమని కొంతమంది వస్తారు. గూడు లేదు, మాకు గూడు కల్పించమని కొంతమంది వస్తారు. ఇలా ఎన్నెన్నో సమస్యలు. అవినీతి పనులు దోచుకోవడానికి వీల్లేదు. ప్రతిదీ కూడా అర్హులైన పేదవాళ్ళకి అందాలి. ఎప్పుడైతే నిరుపేదలకు మనం సహాయం అందిస్తామో అది న్యాయమైంది. అంతేగాని చంద్రబాబు గారు 200 పెన్షన్ వేసేశాడు కనుక సంవత్సరానికి 12,000 అప్పనంగా వస్తే కనుక నాకు ఆస్తున్నా, నాకు పొలాలున్నా, నాకు మన గ్రామంలో ఉన్నవాడు పాప అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో, ఆ ముసలివాడు పని చేసుకోలేక చూసేవాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుందో మన కళ్ళకి కనపడతా ఉంది సమాజం. వాళ్ళని ఎతికి వాళ్ళకి సహాయం చేస్తేనే ఇది న్యాయం అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరు కూడా మిగిలిపోకుండా చూసుకోవాలి. అందుకని నేను కూడా చెప్పాను, పేదవాళ్ళ కాదా అంతే, ఒకటే కులం మతం పట్టింపు లేదు. వారు పేదవాళ్ళు అయితే వాళ్ళకి సహాయం అందించేలాగా మనం ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమాలు అందరికి అందేలాగా చేయమని మేము చెబుతా ఉన్నాం. రేషన్ కార్డులు మరి ఎన్నాళ్ళని ఎప్పుడు ఎందుకు పెండింగ్ ఉండాలి? ఒకసారి క్లారిఫై అయిపోవాలి. మరలా రేషన్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ గారి చుట్టూ, రేషన్ కార్డు దుకాణాల దగ్గర తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేసారి కార్డులు అయిపోతే సమస్య లేదు. ఇచ్చే సహాయం ఆ నంబర్ ద్వారానే వస్తుంది. మీకు ఏం చేయాలన్నా ఆ ఆధార్ కార్డు ఆధారంగా అనేక పనిముట్లు సగం ధరకు ఇస్తున్నారు. 20 లక్షలు చేసే మిషన్ 10 లక్షలకు ఇస్తున్నారు. 10 లక్షలు చేసే మిషన్ 5 లక్షలకు ఇస్తున్నారు. అనేక పనిముట్లు సగం ధరకే ఇస్తున్నారు. పురుగు మందులు
నెట్లు అన్నీ కూడా సగం ధరకే ఇస్తూ ఉన్నారు. కేవలం 50,000 కడితే చాలు సోలార్ పవర్ ఇస్తూ ఉన్నారు. మరి సోలార్ పవర్ వల్ల మీకు కరెంట్ ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లులు లేకుండా పోతాయి. మరి పగలు కూడా ఇద్దరికి లాగా కరెంట్ ఇబ్బంది లేకుండా చేసాం. త్వరలో ఎన్ని కావాలన్నా సోలార్ పవర్ ఇస్తాం. ఎన్ని దర్శకులో బోర్లు వేసుకున్నామన్నా ఇస్తాం. మీకోసం ప్రత్యేకించి రాష్ట్రంలో ఎక్కడ లేదుగా వాల్టా చట్టాన్ని పక్కన పెట్టి మీకు నీరు బోర్లు వేసుకోమన్నాం. ఇక వేసుకోకపోతే మీదే పొరపాటు. ముక్కోటి ఏకాదశి పర్వదినానికి వైష్ణవ దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. దేవదేవుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇందులో భాగంగా సత్యదేవుని ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు సాయంత్రం వరకు భక్తులకు అనుమతినిస్తున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ఈవో నాగేశ్వరరావు తెలిపారు. దేవస్థానంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉత్తర ద్వారం ప్రవేశం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లన్నీ చేయడం, అలాగే దేవాలయాన్ని కూడా తగు రీతిగా అలంకరణ కూడా చేస్తున్నామండి. భక్తులు సుమారుగా 15,000 నుంచి 20,000 పైన భక్తులు వస్తారండి. మేము ప్లాన్ చేస్తున్నాం. ఎక్కువ వచ్చినా సరే ప్రాబ్లం లేదు. ఎందుకంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారానే మేము ఏర్పాటు చేస్తాం. కాబట్టి మరి భక్తులకి ఇబ్బంది లేకుండా అన్నదానం కూడా వచ్చిన భక్తులకి అక్కడ అన్నదానంలో కూడా తగిన ఏర్పాటు చేసాం. ప్రసాదాలు కూడా అందుకు అనుగుణంగానే తయారు చేయడం జరుగుతుంది. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో అధ్యాపకుల మధ్య తలెత్తిన విభేదాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. కొన్ని విభాగాల్లోని అధ్యాపకులు సిలబస్ పూర్తి చేయకపోవడం వల్ల తమ చదువులు ముందుకు సాగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇక్కడ పరిస్థితుల్ని సరిదిద్ది సిలబస్ సక్రమంగా జరిగేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ జగ్గంపేట నందు 7/4/2012 నుంచి ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నాను. నా కాలంలో కళాశాల పర్సెంటేజ్ పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు. 18% నుంచి 62% పెరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే వృత్తి విద్యా కోర్సులైనటువంటి ఈటీ, ఈఈటీ, బీసీఎంటీ గ్రూపుల్లో మాత్రము విద్యార్థులు కళాశాలకు రారు, పాఠాలు సక్రమంగా జరగవు. అయినప్పటికీ నా శక్తి వరకు క్లాసులు జరిపించే ప్రయత్నం చేస్తున్నాను. క్లాసులు జరుగుతున్నాయి. స్ట్రైక్ కారణంగా అర్జున్ రావు గారు అనేటువంటి లెక్చరర్ 4 రోజుల పాటు కళాశాలకు రాలేదు, పాఠాలు చెప్పలేదు. నేను ఒక రత్నం, నేను ఇప్పుడు బీసీఎంటీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు ఫస్ట్ ఇయర్లో కృష్ణార్జున సార్ ఉన్నారు. ఆ సార్ మాకు ఫస్ట్ ఇయర్లో ఒక లెసన్ కూడా చెప్పలేదు. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నా అంటే ప్రభాకర్ సారే మాకు బాగా చెప్పారు. అందువల్ల మేము సెకండ్ ఇయర్కి రావాల్సి వచ్చింది. కాకపోతే ఇప్పుడు మేము అసలు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోయి ఉండాలి. కాకపోతే మళ్ళీ ప్రభాకర్ సార్ చెప్పిన వల్ల మేము పాస్ సెకండ్ ఇయర్ పాస్ ఇంకా చదువుతున్నాము. కాలేజీలో చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు కృష్ణ సార్ ఉండేవారు. ఆయనకి 3 థియరీ సబ్జెక్టులు ఉండేవి. ఆయన అందులో ఒక సబ్జెక్ట్ కూడా మాకు ఏ లెసన్ చెప్పలేదు. అడుగుతుంటే ఆయన వెనక్కి ముందుకు తిరిగేవాడు, అలా వెళ్ళిపోయేవాడు. కానీ మేము అడుగుతుంటే మాకు వచ్చి ఒక లెసన్ చెప్పలేదు. అలాగే మేము అలా కూర్చున్నామని ప్రభాకర్ సార్ వచ్చి మాకు లెసన్లు ఇలా థియరీలు అన్నీ చెప్పి మాకు సిలబస్ అవగొట్టేవారు. ఆయన చెప్పడం వల్ల మేము నిజంగా ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాము. లేదంటే మేము అందరం కూడా చాలా ఫెయిల్ అయిపోయేవాళ్ళు. అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ అర్హులకు పారదర్శకంగా అందిస్తామన్నారు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. మండపేట మున్సిపాలిటీ పరిధిలో 3 వార్డులో జరిగిన జన్మభూమి సభలకు హాజరైన ఎమ్మెల్యే జోగేశ్వరరావు చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్తో కలిసి లబ్ధిదారులకు వివిధ పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు గుత్తుల గోవిందు, వాసా రవికిరణ్, పిద్దిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పుట్టిన గడ్డకు హాస్పిటల్ డెవలప్ చేసి డాక్టర్ల సంఖ్య పెంచి
ఈవేళ మనకి అక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో 2 మహిళా డాక్టర్లు ఉన్నారు, లేడీ డాక్టర్లు 2 ఉన్నారు. తర్వాత పళ్ళను శుభ్రం చేయడానికి ఇంకో లేడీ డాక్టర్ డెంటిస్ట్ గారు ఉన్నారు, ఎముకల డాక్టర్ గారు ఉన్నారు, ఆపరేషన్ చేస్తే మత్తు డాక్టర్ గారు ఉన్నారు, ఇంకో సర్జన్ గారు ఉన్నారు. ఈ రకంగా డాక్టర్ని పెంచి ఇవాళ ఆసుపత్రి రోజుకి 100కు లోపు ఉన్నటువంటి ఓపీని అంటే హాస్పిటల్కి వెళ్ళి రోగుల్ని ఈవేళ 400 దాటించాం. మరి ఇది బయట ఆసుపత్రికి వెళ్తే ఎంత అవుతుందో మీ అందరికీ తెలుసు. 25,000 నుంచి 30,000 రూపాయలు ఎవరో తీసుకు పెడుతూ ఒక బ్యాగ్ ఇస్తారు. ఇది కాకుండా నిజంగా మీరు అదృష్టవంతులు. ఒక చక్కటి డైనమిక్ పర్సన్ చైర్మన్ గా ఎన్నుకున్నారు మీరు. జన్మభూమి వాట్సాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇచ్చిన సమస్యలు ఫిర్యాదులన్నీ కూడా ఎన్ని పరిష్కరించాం, మీ సమస్య పరిష్కరించడానికి ఇది ఒక వేదిక. మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇవ్వడం జరిగిందండి. ఈ జన్మభూమి పెట్టుకుంటే మళ్ళీ జన్మభూమిలో మీకు కార్డు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి మీద ఉంది కాబట్టి ఎవరు కూడా బయటికి మనమూత్రం అక్షితంగా వెళ్లకుండా ప్రతి ఇంట్లోనూ కూడా మరుగుదొడ్డి ఉండలాగా కూర్చోవాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ మనకు 15,000 రూపాయలు మనకు కట్టిస్తుంది కాబట్టి లైట్లు ఎదులేదని కానీ, చెత్త ఎత్తులేదని కానీ, డ్రైన్ ఎదులేదని కానీ ఇవాళ సమస్య కూడా లేదు. ఎందుకంటే మీ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫోటో తీసి పంపిస్తే వితిన్ 24 అవర్స్ అది ఎత్తిపోయేది బాగా మన అధికారులు అందరూ ఉన్నది. మున్సిపాలిటీ డైరెక్టర్ అవ్వట్లేదు. ఇవాళ మీ ఫోటో తీసి ఆ యాప్ ద్వారా మనకి పంపిస్తే 24 గంటలు మీ సమస్య పరిష్కారం చేస్తా ఉన్నది. పెన్షన్లు కూడా మనం వాటి నుంచి 35 మంది ఉన్నాయి పెండింగ్ అండి. ఇంకా 4 నెలలు అంటే ఎలిజిబిలిటీ ఉంది, 35 మంది పెండింగ్ ఉన్నాయి. ఈ 35 కూడా వచ్చే నెలలో వస్తాయి కాబట్టి అంటే ఎన్ని పెన్షన్లు వస్తే మనకి చెప్పలేదు. అది అవి కూడా తొందరలో ఇస్తామని చెప్పి ఇంకేమైనా సమస్యలు ఉంటే సభలో ఇది మా దృష్టికి వస్తే అన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి అర్హత ఉన్న అందరికీ కూడా న్యాయం చేయాలని ఉద్దేశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఈ జన్మభూమి కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. తుని మండల పరిషత్ బడ్జెట్ పద్దులకు సర్వసభ్య సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఎంపీపీ పల్లేటి నీరజ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపింది. ప్రజా సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ భీమేశ్వర్, తహసీల్దార్ సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ దుంగల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాకు మండలానికి కోటీస్ ఫైనాన్స్ అన్నది రావడం లేదు. దానివల్ల కొంతవరకు అభివృద్ధి పనులు జరగడం లేదు. కాబట్టి కొంతవరకు జనరల్ ఫండ్స్ అనేవి వస్తుంది, దాన్ని మెయింటెనెన్స్ ఆఫీస్ మెయింటెనెన్స్కి అయిపోతుంది. అలాగే మరి కోటీస్ ఫైనాన్స్ రిలీజ్ చేస్తారని మేము భావిస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు మన మండలం చాలా సాఫీగా జరిగింది, ఎటువంటి గొడవలు లేకుండా. ముందు కూడా ఇలాగే జరగాలని నేను కోరుకుంటున్నాను. ధవళేశ్వరం జన్మభూమిలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. ఇక్కడ జరిగిన గ్రామ సభలో అధికార ప్రతిపక్ష కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత పరిస్థితి కుదుట పడింది. అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని కొనసాగించారు. వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని వారికి అందజేయకుండా ఇవాళ జన్మభూమి కమిటీలను కొత్తగా కమిటీలు వేసి ఆ కమిటీల తరఫున ఎవరైతే పచ్చ చొక్కాలు తొడుక్కున్న వారు ఉన్నారో వారికి ఇవ్వడానికి, నిజమైన పేదలకి అర్హులైన పేదలకి అన్యాయం చేయడానికి ఈ దొంగ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇవాళ ఈ గ్రామ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దాని తరఫున ఇవాళ ప్రజలందరూ మమ్మల్ని కోరితే మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే గతంలో శాంక్షన్ చేయబడినటువంటి ఇళ్లున్నాయో అవి రాజీవ్ నగర్ ప్రాంతంలో వాటన్నింటినీ కూడా ఆ రోజు
ఏదైతే శాంక్షన్ చేశారో ఆ కడుపు పేదలందరికీ ఇవ్వమని చెప్పి అడగడానికి వచ్చాం. అదేవిధంగా పట్టాలు ఇచ్చిన వాళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలనేటువంటి మాట డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మమ్మల్ని న్యాయంగా అడగడానికి వచ్చాం. మేము చెప్తున్నది ఒకటే, మేము జెన్యూన్ గా మాట్లాడడానికి వచ్చాం. ఒక్క విషయం మాట్లాడుతాం, మైక్ మాకేమన్నాం. ఇవాళ మైకు ఇలాంటి ప్రజాపదంలో కానీ జన్మభూమిలో కానీ గ్రామ సభల్లో కానీ పౌరులైన ఎవరైనా, మేము రాజకీయ నాయకులైన పక్కన పెట్టేయండి, మేము పౌరులుగా చెప్తున్నాం. పౌరులుగా మేము మాట్లాడడానికి, మా గ్రీవెన్స్ తెలియజేసుకోవడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా మాకు కల్పించింది. నేను ఎమ్మెల్యేగా అది అడిగాను, నేను పౌరుడిగా అడుగుతున్నానండి. ఇక్కడ గ్రామ ప్రజలందరూ తరపున కూడా ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో ఎందుకు ఇవ్వడం లేదు, ఇళ్ళు ఎందుకు నిర్మించడం లేదు, శానిటేషన్ ఎందుకు బాలేదు, ఇలాంటి అంశాల మీద. తర్వాత ఇవాళ రోడ్డు మీద ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కొట్టేశారు. దాని మీద ఇక్కడ ప్రజలెవరికీ కూడా ఇది విలీనం చేశారన్న విషయం కూడా తెలియదు. ఇదే బుచ్చయ్య చౌదరి గారు ఊరు వాడ తిరిగి ఎన్నికలకు ముందు ఆయన చెప్పాడు, ఈ గ్రామాన్ని విలీనం చేయనమును అనేటువంటి మాట చెప్పి ఇవాళ విలీనం చేసేసి కమిషనర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ రోడ్డు మీద ఇళ్ళన్నింటినీ కూడా నిర్భాగ్యులైనటువంటి పేదలని రోడ్డు మీదకి ఇచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఇది ఎందుకు చేస్తున్నారు మహాప్రభు? దీని మీద ప్రజలకు అవేర్నెస్ చెప్పండి అనేటువంటి మాట చెప్పడానికి మేము వచ్చాం. గొడవ పెట్టడానికి వస్తే ఇంతకంటే ఎక్కువ జనాభాను తీసుకొచ్చి వీళ్ళందరినీ తోసేయగలం. అది కాదు మా ఉద్దేశం. ఇక్కడ మేము న్యాయసమ్మతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రశ్నించడానికి వచ్చాం. దాన్ని మేము అడిగాం. నేను బుచ్చయ్య చౌదరి గారితో అన్నాను, బైక్ ఒకసారి ఇస్తే 2 పాయింట్లు ఉన్నాయండి, నేను కానీ బాబు గారి విషయాన్ని మాట్లాడతాం, మీ ఇద్దరం మాట్లాడే విషయాలకు అవకాశం ఇవ్వండి అనేటువంటి మాట రిక్వెస్ట్ చేస్తే కూడా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని తోసేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము తిరగబడచ్చు, కానీ ప్రజాస్వామ్య విలువల పట్ల మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంది. దాని మీద మేము పూర్తిగా విశ్వాసం ఉంది కనుక ఆ రకమైన పని చేయలేదు. ఇవాళ వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. కోండాలను పెట్టించుకుని కోండాలతోటి జన్మభూమి నడుపుతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే సంక్రాంతి ముగ్గుల్లో ఉండే రంగుల్లా అతివల అందాన్ని మరింత పెంచే అద్భుత వస్త్ర శ్రేణి కంకటాల. వివాహాది శుభకార్యాలతో పాటు సకుటుంబ వస్త్ర ప్రపంచం. సరికొత్త డిజైన్లతో శారీస్, సల్వార్స్, పావడాస్, గాగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్. కంకటాల V² ద్వారకా నగర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ రగడతో హాట్ గా జన్మభూమి. బాహాబాహికి దిగిన వైరి పక్షాలు. పర్యావరణ పరిరక్షకురాలు సైకిల్ యాత్ర. తునిలో ఘనంగా సన్మానించిన రోటరీ క్లబ్. సత్యదేవుణ్ణి దర్శించుకున్న భన్వర్ లాల్. పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు. పల్లెలో జన్మభూమి గ్రామ సభల సందడి. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రేషన్ కార్డుల అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.